సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. ఆ ప్రాణం నా కోసం ఇస్తావా? ఇస్తాను. అయితే ఇక్కడి నుంచి దూకి చచ్చిపో. బాబు, భయమేసిందా? ప్రేమకు భయం ఉండకూడదు. భయమా? ఈ నిత్యకి దాని మీనింగ్ కూడా తెలియదు. ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఈ క్షణమే ఇక్కడి నుంచి దూకేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. ఆ ఆనందంతో వెంటనే చచ్చిపోతాను. నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకుంటానని మాటివ్వను. నిన్నే కాదు, ఈ ప్రపంచంలో నేనెవరిని ప్రేమించను. ఎందుకంటే ప్రేమ విలువ మా చిన్నబాబు గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు కాబట్టి. మా చిన్నబాబు గారి ప్రేమ ఒక్కరికే సొంతం కాబట్టి. ఎవరా ఒక్కరు? నా దేవత, నా మీనమ్మ. ఎవరా మీనమ్మ? నా భార్య. My ఏంటి మీరు చెప్పేది? ఎస్, నా మీనమ్మంటే నాకు చాలా ఇష్టం. నా దేవతంటే నాకు ప్రాణం. నా వైఫ్ని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసా? మీరు నన్నొక దేవతలా చూడాలి. ఏది ఒట్టేసి చెప్పండి. అబ్బా ఒట్టేయండి. ఈ ప్రపంచంలో నిన్నెవరు చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటాను. దేవతలా చూసుకుంటాను. ఒట్టు.
వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె ఓహో ఈయనగారా ఫాలో అయ్యేది. పెళ్లి చూపులప్పుడు అమాయకుడు అనుకున్నాను. కొంచెం గడుసువాడే. చూద్దాం ఏం చేస్తాడో. మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచవే కళ్ళేమిటి చెప్తా. బాబాయ్ ఏంటమ్మా మీనాక్షి? కొంచెం సైకిల్ చూస్తుండు. అట్టగేనమ్మా. బ్రహ్మణే నమః. కుర్యద్ఘంటారుందత్ర దేవతాహ్వానలాంఛనం. మీనాక్షికి బాబాయ్ అంటే నాకేమవుతాడు? మావయ్య అవుతాడు. మావయ్య గారు ఎవరిని బాబు? మిమ్మల్నేనండి. నన్నా బాబు? మీనాక్షికి మీరు బాబాయ్ కదా, అందుకే నాకు మావయ్య. ఇదిగో బాబు, మా మీనాక్షికి పెళ్లి కుదిరింది. అనవసరమైన వరుసలు కలిపి పిచ్చి వేషాలు వేయకు. పిచ్చి వేషాలు కాదండి, మీనాక్షిని పెళ్లి చేసుకోబోయేది నేనే. అట్టాగా పొరపాటు అయిపోయింది బాబు. మీరేం తెలియక అట్ట అన్నాను బాబు. పర్వాలేదండి, నా సైకిల్ కూడా చూసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే వెళ్ళండి బాబు. పూజారి గారు ఎలా ఉన్నారు? ఏంటమ్మా పెళ్లి కుదిరిందంట కదా? అవును పూజారి గారు, పెళ్లి చూపులు అయ్యాయి. కానీ కుదురుతుందో లేదో ఇప్పుడు చూడాలి. అదేంటమ్మా? ఈ గుళ్ళో దేవుణ్ణి సత్యదేవుడు అంటారు కదా. అవును. పెళ్లి చూపుల్లో నాకు కాబోయే ఆయన నాకు మాటిచ్చారు. అది సత్యమో కాదో తెలియాలి కదా. తెలియాలి తెలియాలి. అందుకే వచ్చా. ఇప్పుడే వస్తాను పూజారి గారు. అలాగేనమ్మా. ఈ సత్యదేవుడు ఎవరు? ఆయన వచ్చి నేను చెప్పేది నిజమా కాదా అని చెప్తాడా అంటే? ఏమి రాస్తున్నామా మీనాక్షి? పెళ్లి చూపులప్పుడు నా కాబోయే మా ఆయన ఈ ప్రపంచంలో నన్నే ప్రేమగా చూసుకుంటానని చెప్పాడు.
అది నిజమో అబద్ధమో తెలుసుకుందామని ఈ చిట్టీల మీద రాస్తున్నాను. సత్యదేవుడు కరెక్ట్గా చెప్తాడు కదా పూజారి గారు? దాంట్లో ఏం డోకా లేదమ్మా. ఆయన చాలా మహిమగలవాడు. నిజమని వస్తే మంచిదే, ఒకవేళ అబద్ధమని వస్తే ఏం చేస్తావు? ఆయనతో పెళ్లి జరగదు. ప్రపంచంలోని ప్రేమనంతా నాకే ఇస్తానన్న విషయం అబద్ధమని తెలిస్తే ఆయన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? సరే పూజారి గారు, ఇప్పుడే కింద చెట్టు దగ్గర ఉన్న సత్యదేవుడి దగ్గరికి వెళ్ళి నిజమో అబద్ధమో తెలుసుకుంటా. సరేనమ్మా, ఇష్టకామ్యామి ఫలసిద్ధిరస్తు. పూజారి గారు, సత్యదేవుడు అంటే ఎవరు? ఈ ఊరు పెద్ద మనిషా? కాదు నాయన, సత్యదేవుడంటే భగవంతుడు. చాలా మహిమల కలవాడు. కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. స్వామి, నీ ముందు 2 చీటీలు వేస్తున్నాను. నేను చేసుకోబోయేవాడు బొట్టు వేసిన విషయం నిజమా అబద్ధమా నువ్వే నిర్ణయించాలి. ఏమండి, ఆ చీటీలు ఎందుకు తీసుకున్నారు? ఇటు ఇవ్వండి. నువ్వు చెప్పింది నేను విన్నాను. నేను నిజంగానే ఒట్టేశాను. నా మాట తప్పను. ఆ విషయం ఏంటో ఈ చీటీల్లో తెలుస్తాయి. ఇటు ఇవ్వండి. వద్దు మీనాక్షి, ఒకవేళ ఈ చిట్టీలో అబద్ధం అని వస్తుందేమో. మీ ఒట్టు నిజమైతే ఈ సత్యదేవుడు అబద్ధం చెప్పడు. నా ప్రేమ నిజం, నా ఒట్టు నిజం. కావాలంటే వేరే పరీక్ష పెట్టు మీనాక్షి, నిరూపించుకుంటాను. ఈ చిట్టీలు మాత్రం వద్దు. అలాంటిదేం వద్దు, కానీ ఆ చీటీలలో ఇవ్వండి. అయినా మీరు ఆ పనులు చేయలేరు. చేస్తాను మీనాక్షి, ఎంత కష్టమైన పనైనా చేస్తాను. అలాగా? సరే, ఈ పక్కనున్న కోనేరులో 21 బిందెలు నీళ్లు తెచ్చి మా హనుమంతుల వారికి అభిషేకం చేయాలి. అలా చేస్తే నమ్ముతావా? తప్పకుండా నమ్మి తీరాలి బాబు. అందుకే ఆయన సత్యదేవుడు అయ్యారు, అబద్ధం చెప్పరు. మీనాక్షి, ఎవరమ్మా ఈయన? నేను చేసుకోబోయేది ఇతన్నే పూజారి గారు. ఈ రోజుల్లో కూడా అతను చేసుకోబోయే అమ్మాయి కోసం ఇంతలా ప్రేమిస్తున్నాడంటే నిజంగా అతను మంచివాడే అమ్మా. పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే, నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే, అణువణువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు, ఇది వరకు ఒక్కటి తెలియదులే ఇంత పరుగు, వయసే వరస మార్చినదే, మనసే మధువు చిలికి
అందాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటే కొట్టి ఆనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచబే కళ్ళెమిటి ఎన్ని 5. ఆ, 8. పద్నాలుగు. నీ ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసి క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే ఎన్ని 19. ఇంకా 2. ఎప్పటికైనా నమ్ముతావా మీనాక్షి? దీందే ఉందిలేండి. 21 బిందెలంటే ఆడవాళ్ళు కూడా మోస్తారు. నువ్వే చెప్పావు కదా మీనాక్షి, ఇలా చేస్తే నమ్ముతానని. అసలు నా మాట వింటారో లేదో అని అలా చెప్పాను. మరి ఏం చేస్తే నమ్ముతావు మీనాక్షి? ఇప్పుడు నేను చెప్పేది చేస్తే తప్పకుండా నమ్ముతారు. చెప్పు. ఈ గుడి మెట్లన్నీ ఎక్కాలి. ఓ అంతే కదా, ఎక్కేస్తాను. ఆ, మామూలుగా కాదు, మోకాళ్లతో ఎక్కాలి. అలా చేస్తే నిజంగా నమ్ముతావా? నమ్ముతాను. అమ్మాయిలందరిలాగే ఈ అమ్మాయి కూడా కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కంటోంది. రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటోంది. ఆమె ఊహల రాకుమారుడు ఎలా ఉండాలంటే, ఆమె తప్ప మరో లోక మెరుగని వాడు, ఆమెకు తన గుండెల గుడి కట్టేవాడు, ఆమె కొరకు ప్రాణాలే ఇచ్చేవాడు, అంతులేని ప్రేమలో ముంచెత్తేవాడు, మగటిమి కలిగిన మొనగాడు, మనసును గెలిచిన ప్రేమికుడు, నాతికి నేటికి నాథుడిగా దొరికాడు. శ్రీరామ జయ రామ జయ పరంధామా, ఏంటమ్మా ఇది? తన ప్రేమ నిరూపించుకోవడానికి ఈ మెట్లన్నీ ఎక్కుతానన్నాడు. రాక్షసమైన తీక్షణమైన అక్షయమైనది ఈ ప్రేమ, ప్రియ సఖిలేదని విరహానలమున రగిలెను రావణ హృదయ సీమా. శ్రీకరము శుభకరము సీతారాముల జీవితము, ఒకరికి ఒకరుగా కలిసిన మనసుల పరిణయ ప్రణయం శాశ్వతము. శ్రీకరము శుభకరము. ఆగండి. ఏమైంది మీనాక్షి? రక్తం వస్తుందండి. ఇంకొద్దులే, ఆపేయండి. రక్తమే కాదు మీనాక్షి, నా ప్రాణం పోయినా సరే అన్ని మెట్లు ఎక్కుతాను, నా ప్రేమను నిరూపించుకుంటాను. ఏమండి? ఏమండి?